సౌందర్యలహరి 72వ శ్లోకం. సమం దేవి స్కంద ద్విపవదన పీతం స్తనయుగం తవేదం నః ఖేదం హరతు సతతం ప్రశ్నుతముఖం యదాలోక్య శంక కులిత హృదయో హాసజనకః స్వకుంభౌ హేరంబః పరిమృశతి హస్తేన జడితి. జ్ఞానరసముతో నిండిన పార్వతీ స్తనములు ఎనుగు కుంభస్థలం వలె ఉండి కుమారస్వామి చేతను గజముఖుని చేతను ఒక్కసారే పాలు త్రాగబడి పాలుగారుచున్న దేవి స్తనయుగము మన దుఃఖములను కష్టములను పోగొట్టి సుఖ సంతోషాలను కలిగిస్తాయని భావము. సమం దేవి స్కంద ద్విపవదన పీతం స్తనయుగం తవేదం నః ఖేదం హరతు సతతం ప్రశ్నుతముఖం యదాలోక్య శంక కులిత హృదయో హాసజనకః స్వకుంభౌ హేరంబః పరిమృశతి హస్తేన జడితి. సౌందర్యలహరిలోని 72వ శ్లోకాన్ని 1000 సార్లు జపించి తేనె క్షీరాన్నం నైవేద్యంగా పెట్టాలి. అమ్మవారికి తాంబూలం కూడా ఇవ్వాలి. ఈ విధంగా 45 రోజులు పూజ చేసిన తర్వాత ఆఖరి రోజున యథాశక్తిగా భోజనం పెట్టాలి. అంతేకాకుండా సమందేవి క్లీం హ్రీం అనే బీజాక్షరాన్ని యంత్రంలో తయారు చేయించి భుజానికి కానీ మెడలో కానీ ధరిస్తే ఎలాంటి భయాలు ఉండవు. రాత్రి అడవిలోకి వెళ్ళినా ఏమీ భయం ఉండదు అనమాట. అంత ధైర్యం వస్తుంది. రాత్రి ప్రయాణం చేసిన చాలా సురక్షితంగా ఉంటారు. అసలు ఆ భయమే అన్నది తెలియకుండా పోతుందన్నమాట. శ్రీమాత్రే నమః.